హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీ పారామెడికల్ జాబ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తున్నాము. ఈరోజు కూడా ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా సెలక్షన్ లిస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. కేజీహెచ్ నుంచి మనకి సెకండ్ మరియు థర్డ్ సెలక్షన్ లిస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్తో పాటుగా మిగతా డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇంకా చూసుకుంటే స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్కి సంబంధించి 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. కిమ్స్ మరియు మనకి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీకి సంబంధించినటువంటి హాస్పిటల్స్లో ఈ ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అన్ని జిల్లాల వారికి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూసినట్లయితే మీకు కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. ఏదైనా వాట్సాప్ గ్రూప్లో అయితే మన ఛానల్ యొక్క వీడియోని షేర్ చేసినట్లయితే ఏ ఒక్కరు యూజ్ చేసుకున్నా సరే మన ఛానల్లో చేసే వీడియో అనేది అందరికీ కూడా యూజ్ అయిందనే భావన మనం ఇంకొన్ని వీడియోస్ అయితే అందిస్తూ ఉందాం. మీరు కూడా ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, ఒకరికి జాబ్ రావడంలో కీలక పాత్రను పోషించిన వాళ్ళు అవుతారు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్తో పాటుగా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే వీడియోస్ ద్వారా తెలియజేయనటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అక్కడే షేర్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా అందులో అయితే జాయిన్ అవ్వండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి వైఎస్ఆర్ జిల్లా నుంచి రావడం జరిగింది. వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి వచ్చినటువంటి అప్డేట్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎన్హెచ్ఎం ఏపీఎస్ఏ సిఎస్ స్టేట్ బ్లడ్ బ్యాంక్ నుంచి మనకి ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి వీళ్ళు మెరిట్ లిస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏ జాబ్స్కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు అంటే మనకి ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒకసారి దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ వీళ్ళు రిలీజ్ చేసినటువంటి పత్రికా ప్రకటన అనేది చూసుకున్నట్లయితే మనకి కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నందు జిల్లా ఆసుపత్రి రక్తనిధి యందు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు 1 సంవత్సరం కాల పరిమితితో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మెరిట్ జాబితానైతే సెలక్షన్ లిస్ట్ అయితే మనకి ఇక్కడైతే ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ చూస్తే దీనికి సంబంధించి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే సెప్టెంబర్ 24వ తేదీ వరకు కూడా టైం అయితే ఇచ్చారు. ఎవరికైనా సరే అబ్జెక్షన్ ఉన్నట్లయితే వాళ్ళు జిల్లా యొక్క అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎయిడ్స్ అండ్ లెప్రసీ అనే బ్రాంచ్కి అయితే మీరు వెళ్ళి మీ యొక్క అబ్జెక్షన్ అయితే పెట్టవచ్చు. వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి. అబ్జెక్షన్ ఉంటే అబ్జెక్షన్ పెట్టండి. మరో జిల్లా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా నుంచి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. కర్నూలు జిల్లాలో కూడా ఏపీఎస్ఏసిఎస్ నుంచే మనకి ఇక్కడ ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్కి సంబంధించి సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఎవరైతే ఈ సెలక్షన్ లిస్టులో నేమ్స్ అయితే ఉన్నాయో వాళ్ళు సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో అటెండ్ అయితే అవ్వమని చెప్పారు. ఒకసారి ఆ డీటెయిల్స్ అయితే మనం చెక్ చేద్దాం. చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏఆర్టీ సెంటర్స్లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళలో నుంచి 1:5 రేషియోలో మనకి ఇల్లు లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ 5 మెంబర్స్ యొక్క నేమ్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. రేషియో 1, రేషియో 2, రేషియో 3, రేషియో 4, రేషియో 5 అని చెప్పి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దీనిపై ఏదైనా సరే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది 11 గంటలకి అని చెప్పారు. అయితే వీళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే మనకి ఇక్కడ రేషియో అనేది ఏ విధంగా అయితే ఇచ్చారో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ నేమ్ ఎవరిదైతే ఉందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంది కనుక ఈ పర్సన్ కానీ రాకపోయినట్లయితే సెకండ్ పర్సన్కి ఛాన్స్ అయితే ఇస్తారు. అలా ఒకరు రానట్లయితే థర్డ్, అలా లాస్ట్ వరకు కూడా ఈ 5 మెంబర్స్కి కూడా ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ పర్సన్ జాయిన్ అయినట్లయితే మరి మిగతా వాళ్ళకైతే జాబ్ అనేది రాదు. ఇన్ కేస్ ఫస్ట్ పర్సన్ రాకపోయినట్లయితే సెకండ్ పర్సన్కి, సెకండ్ పర్సన్ రాకపోతే థర్డ్ పర్సన్కి ఛాన్స్ అయితే వస్తుంది. ఈ విధంగా అన్నమాట. సో ఎవరైనా సరే నేమ్స్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మరో జిల్లా చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా నుంచి కూడా అప్డేట్ అయితే వచ్చింది. అనంతపురం జిల్లాలో ఏపీ వివిపికి సంబంధించినటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కోసం చాలామంది అభ్యర్థులే ఇప్పటి వరకు కూడా ఎదురు చూడడం జరిగింది. ఇక్కడ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. దాంతోపాటు ఎవరి యొక్క
అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేశారు. ఆ లిస్ట్ కూడా అయితే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనే డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. ఈ లిస్టుపై ఎవరికైనా సరే అబ్జెక్షన్స్ అనేవి ఉన్నట్లయితే మనకి వీళ్ళు ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అది ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్ అయితే వేయాలి. అదేవిధంగా మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీరు దేనికి సంబంధించినటువంటి అబ్జెక్షన్ అనేది పెట్టుకుంటున్నారు అనేది ఇక్కడ క్లియర్గా అయితే రాయాల్సి ఉంటుంది. పైన చూసుకున్నట్లయితే డేట్ అనేది తప్పనిసరిగా వేయండి. సో ఈ విధంగా మీరు అబ్జెక్షన్ అనేది పెట్టిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అయితే తప్పనిసరిగా పెట్టండి. ఇక చూస్తే మనం ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు అనేవి 19 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ప్రజెంట్ మనకి వెబ్సైట్లో అయితే పెట్టారు. అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే సెప్టెంబర్ 22వ తేదీ నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు కూడా టైం అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఏపీ వివిపికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కనుక ఇది మీరు ఏపీ వివిపి డిసిహెచ్ఎస్ కార్యాలయం అనంతపురంలో మీరు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి కాంపౌండ్లో అయితే ఉంది. ఇక్కడికి వెళ్ళి మీ యొక్క అబ్జెక్షన్ అయితే సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసేటప్పుడు అబ్జెక్షన్ అనేది కరెక్షన్ చేసి వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ముందుగా ప్రొవిజనల్ లిస్ట్ అయితే ఇప్పటికైతే వచ్చింది. తప్పనిసరిగా అబ్జెక్షన్ ఉంటే అబ్జెక్షన్ అయితే పెట్టడం మర్చిపోకండి. మరో జిల్లా చూసుకున్నట్లయితే విశాఖపట్నం జిల్లా నుంచి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూస్తే మనకి విశాఖపట్నంలో కేజీహెచ్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. ఈ కేజీహెచ్లో మనకి చూసుకుంటే మనకి ఇక్కడ సెకండ్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి. ఓకే, మనకి ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. అంతేకాకుండా మనం చూసుకుంటే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి థర్డ్ లిస్ట్ అయితే రిలీజ్ చేసినట్టుగా మనకి ఇక్కడైతే వాళ్ళు చెప్తున్నారు. సో ఇందులో ఉన్నటువంటి ఎవరైతే నేమ్స్ ఉంటాయో వాళ్ళు ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. మీ నేమ్స్ కానీ ఉన్నట్లయితే ఎవరైతే ఫార్మసిస్ట్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయి ఉంటారో ఈ లిస్టులో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు సెప్టెంబర్ 23వ తేదీన జరగబోయే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్తో కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ హాస్పిటల్లో ఉదయం 10 గంటలకు అయితే మీరు అటెండ్ అయితే కావాల్సి ఉంటుంది. అదే రోజు విధులకి కూడా హాజరు అవ్వాల్సిందిగా ఉంటుందని మనకి ఇక్కడ క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా అటెండ్ అయ్యే వాళ్ళు ఈ డ్యూటీస్ కూడా అటెండ్ అవ్వడానికి రెడీగా అయితే ఉండాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి మీరు కానీ సబ్మిట్ చేయకపోతే దీనికి సంబంధించి ఇంకా మినహాయింపులు ఏవి కూడా ఉండవని మనకైతే చెప్తున్నారు. థర్డ్ లిస్ట్ అయితే అప్పుడు రిలీజ్ చేస్తారు ఏవైనా ఉద్యోగాలు అనేవి మిగిలిపోయినట్లయితే. సో ఒకసారి చెక్ చేసుకోండి. తప్పనిసరిగా సెప్టెంబర్ 23న అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మరో లిస్ట్ అయినటువంటి స్టాఫ్ నర్స్ ఉద్యోగాల యొక్క థర్డ్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. దీనికి కూడా మనకి సెప్టెంబర్ 23వ తేదీనే వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఆఫీస్ దగ్గర మనకైతే వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళు అదే రోజు అయితే డ్యూటీస్లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ అనేవి ఒరిజినల్స్ పట్టుకొని వెళ్ళండి. మీతో పాటు ఎవరైనా సరే అప్లై చేసుకుని ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే మనకి కిమ్స్ హాస్పిటల్ మరియు మరో హాస్పిటల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. ఏపీఎస్ఎస్డిసి నుంచి ఈ నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్లో చూసుకుంటే మనకి రిజిస్టర్డ్ నర్సు, స్టాఫ్ నర్సు, అదేవిధంగా నర్సింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ల్యాబ్ టెక్నీషియన్, డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ అయితే ఇక్కడ భర్తీ అయితే చేస్తున్నారు. వీటన్నింటికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూస్తే మనకి రిజిస్టర్డ్ స్టాఫ్ నర్స్తో పాటుగా నర్సింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఏఎన్ఎం లేదా జిఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్ ఇందులో ఏ కోర్స్ చేస్తున్నా సరే మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకి డిఎంఎల్టీ, బిఎస్సి ఎంఎల్టీ, ఎంఎస్సిలో బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్కి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ జాబ్స్ అనేవి 30 ఉన్నాయి, ఇవి 5 ఉన్నాయి. ఇంకా డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ అయితే మనకి 15 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. 10,000 నుంచి కూడా 60,000 రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఎవరైనా సరే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా ఛాన్స్ అయితే ఇచ్చారు. ఇంకా చూస్తే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ క్లిక్ చేసి మీరు గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. వర్క్ లొకేషన్ చూస్తే మనకి ఒంగోలు, ప్రకాశం జిల్లాలో అయితే మనకి
ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణంలో అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా చూస్తే మనకి లాస్ట్ డేట్ అనేది సెప్టెంబర్ 24 మాత్రమే అయితే టైం ఇచ్చారు. సో మీతో పాటు ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు, క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అయితే చెప్పండి. మనకి జాబ్ లొకేషన్ అయితే ఒంగోలు అని చెప్పడం జరిగింది. ఎక్స్పీరియన్స్ అయినా ఫ్రెషర్స్ అయినా ఎవరైనా సరే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరో నోటిఫికేషన్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి ఏపీఎస్ఎస్డిసి నుంచే వచ్చింది. ఇక్కడ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ నుంచి అయితే మనకి ఈ ఉద్యోగాల భర్తీ అయితే చేస్తున్నారు. ఇక్కడ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది. జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 15,000 నుంచి 20,000 రూపాయల వరకు కూడా శాలరీ అయితే ఇస్తారు. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇంకా చూస్తే మనకి మ్యాండటరీ స్కిల్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు, బిఎల్ఎస్ లేదా ఏసీఎల్ఎస్ అని చెప్పి. ఇంకా చూస్తే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా అవకాశం అయితే ఇస్తున్నారు. 10 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. సెలెక్ట్ అయ్యే వాళ్ళు విశాఖపట్నంలో జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. చివరి తేదీ సెప్టెంబర్ 30 వరకు కూడా టైం అయితే ఉంది. సో ఇప్పటి వరకు కూడా వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవి. ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని అందరికీ కూడా తెలియజేయండి. తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.